ఇక కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిపై వైసీపీ పాలకవర్గం ధ్వజమెత్తింది. మున్సిపల్ సమావేశంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కమిషనర్ నరసింహారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సుధా ప్రతి మున్సిపల్ సమావేశానికి తాను అటెండ్ అవుతున్న ఎజెండాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్లు నమోదు చేయకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. మున్సిపల్ పాలకవర్గం వైసీపీ అయినప్పటికీ కమిషనర్ తమకు సహకరించకుండా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని 30 మంది వైసీపీ కౌన్సిలర్లు ఒక్కసారిగా ప్రశ్నించడంతో సభ రసాభాసంగా మారింది. బద్వేల్ మైదుకూరు రహదారి పక్కన తమ కిరాణా షాపును టీడీపీ నేతల మాట విని ఉద్దేశపూర్వకంగా కమిషనర్ తొలగించారంటూ 27వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా కిరాణా బంకు ద్వారా జీవనం సాగిస్తూ దానిపై ఆధారపడ్డ తన కుటుంబానికి ఆశ్రయం లేకుండా చేశారని, అదే ప్రాంతంలో పదుల సంఖ్యలో బంకులు ఉన్నా తమది మాత్రమే తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి.